नमस्कार, मैं माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। बेला मंडल में आदिवासी कल्याण परिषद ने विश्व आदिवासी दिवस मनाने का आह्वान किया है। इसके लिए बेला मंडल केंद्र के कोमराम भीम कॉम्प्लेक्स में आदिवासी समुदाय के नेताओं के नेतृत्व में एक बैठक आयोजित की है। इस अवसर पर बेला मंडल राय सेंटर के अध्यक्ष कोरंगे सोनेराव ने कहा है कि राज्य सरकार ने 9 अगस्त को विश्व आदिवासी दिवस पर आधिकारिक अवकाश घोषित किया है, इसलिए आदिवासी गुणों के एक साथ आकर विश्व आदिवासी दिवस मनाना चाहिए। इस अवसर पर 9 अगस्त को विश्व आदिवासी दिवस मनाना और अपने आदिवासियों की एकता दिखाना जरूरी है। इस कार्यक्रम में आदिवासी कल्याण परिषद के अध्यक्ष आड़े शंकर, मंडल अध्यक्ष श्रीराम नंद कुमार, पूर्व एमपीटीसी, पूर्व सरपंच, विभिन्न संघों के जिला और मंडल अध्यक्ष और अन्य लोगों ने भाग लिया। निर्णय చేసి जो जमीन का पानी आगे पैसा हम लोग पास हो रहे थे మండల కేంద్రంలో ఈ యొక్క పూర్ణమేం కాంపిటీషన్ నిర్వహించడం, మీటింగ్ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో ఏదైతే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా 9 ఆగస్టు నాడు ఈ మండల స్థాయిలో నిర్వహించే కార్యక్రమాన్ని సంచరించడం జరిగింది. అలాగే మరి జిల్లా స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలని మాకు జిల్లా నుండి ఆదేశాల అనుసారంగా వచ్చింది. అయితే ఇక్కడ నుంచి కూడా మా బేల మండలం నుంచి కూడా రాష్ట్రంలో నిర్వహించే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పెద్ద ఎత్తున జరుపుకోవాలని, అధిక సంఖ్యలో ప్రజలు రావాలని వాళ్ళు పిలుపు మేరకు మేము కూడా స్వయంగా ప్రతి ఒక్కరూ మేము హైదరాబాద్లో పెద్ద పండుగ లాగా వాతావరణం తీరంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటామని మేము అందరికీ తెలియజేస్తున్నాము. మరి ఇక్కడ నిర్వహించే ప్రతి తమిళ గల ఆదివాసులు, ప్రతి కుల సంఘాలు, ప్రజా సంఘాలు ఏకదాటి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మరి హైదరాబాద్లో నిర్వహించే రాజ్భవన్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరికీ తెలియజేయడం జరుగుతుంది. चलो 9 तारीख अगस्त को जय आदिवासी।